ఓడొచ్చు వాళ్ళు గెలవచ్చు, ఎవరికి శాశ్వతం కాదు. మళ్ళీ డబల్ స్పీడ్ తో మేము అధికారంలోకి వస్తాం. అప్పుడు మేము గిట్లే మాట్లాడన్నా, ఈ పద్ధతి అనుసరించానా, మిగిలితారా మీరు నశంలకు కూడా? అధికారం శాశ్వతం కాదు, ఎవరు పర్మనెంట్ కాదు. నేను పోలీస్ అధికారులను కూడా కోరుతా ఉన్నా, గత ప్రభుత్వంలో ఎప్పుడు ఈ రకంగా చేయలేదు. ఎవరైనా అతిగా వ్యవహరించే పోలీస్ అధికారులారా జాగ్రత్తగా ఉండండి. అయ్యా, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. మొన్న 10 ఏళ్ళు మేమున్నాం, ఇవాళ వాళ్ళు ఉన్నారు. రేపు మళ్ళీ తప్పకుండా మా టైం వస్తుంది. వచ్చినాక ఒక్కొక్కడికి మిత్తితో సహా వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.